ఈ సమయంలో మనము బైబిల్ చదువుకుందాం. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం, 7వ వచనం, 8, 9, 4 వచనాలు చదువుకుందాం. మరియు ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను గాని ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయము, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనను ద్రాక్ష తోట మాలితో చెప్పెను. అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయి మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పెను. చాలా చిన్న ప్రార్థన. తండ్రి, నువ్వు మాట్లాడే దేవుడు, ఈ రోజున మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాల్లో మా బ్రతుకులు మారుతాయి కనుక మా ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. తండ్రి, నీకే స్తోత్రములు. తండ్రి, నీకు వందనాలు. నీవే మాతో మాట్లాడమని నీ సహాయాన్ని కోరుకుంటూ, అందరికీ వినగల చెవులు, గ్రహించే మనసు అనుగ్రహించుమని, మా తలంపులు, మా ఆలోచన ఇటు వెళ్ళకుండా నీ మీద దృష్టించుటకు కేంద్రీకరించుటకు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనము లూకా సువార్తలో లూకా సువార్త 13వ అధ్యాయము లోని కొన్ని 4 వచనాలు మనము చదువుకున్నాం. ఈ 4 వచనాలులో ఏమనుంది అంటే, ఒక మనుష్యుడు ఒకతనికి ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడి ఉన్నది. అయితే ఆ యొక్క యజమానుడు ఆ ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టును నాటి ఆయన వెళ్ళిపోయినాడు. నాటినటువంటి వ్యక్తి దాని కొరకు, నేను అంజూరపు చెట్టు నాటినాను, దాని యొక్క పండ్లు నాకు కావాలి, పండ్లు ఆశించి తిరిగి వచ్చి ఏం చేసినాడంటే దాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఆ చెట్టు మరి ఫలములు ఫలించిందా, కాత కాసిందా లేదా అని పరీక్షిస్తూ ఉన్నాడు. చూసినప్పుడు దాన్ని వెతికినప్పుడు అది దాని దగ్గర ఎంత మాత్రం కూడా ఏమీ దొరకలేదు. అప్పుడు ఆ యొక్క యజమాని అంటున్నాడు, తోటమాలిని పిలిచి, అయ్యా, ఇగో ఈ యొక్క అంజూరపు చెట్టు ఫలించలేదు, పూత పోయలేదు, కాత కాయలేదు కనుక దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలనని తోటమాలితో చెప్పినాడు. ఈ భూమి వ్యర్థమైపోతుంది కనుక వద్దు, దీన్ని నీవేం చేయి, దీన్ని తీసివేసేయి, దీన్ని నరికి వేసేసేయి అని చెప్పినాడు. అప్పుడు తోటమాలి అంటున్నాడు, అయ్యా, నేను దాని చుట్టూ త్రవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలిస్తే సరే, లేని ఎడల దాన్ని నేను నరికివేస్తాను అని అతనితో చెప్పాను. ఆమె హల్లెలూయా. యజమానుడేమో ఏమన్నాడు చెప్పండి? యజమానుడు అన్నాడు, ఏమన్నాడు? ఈ భూమి వ్యర్థమవుట ఎలా? ఈ భూమి వ్యర్థం కావద్దు గనుక దాన్ని నరికివే అన్నాడు. అయ్యా, ఈ ఒక్క సంవత్సరం ఉండనిమ్ము, నేను దాన్ని చుట్టూ త్రవ్వుతాను, మళ్ళీ ఎరువు వేస్తాను, నీరు పోస్తాను, అది ఫలిస్తే సరే, ఫలించకపోతే దాన్ని ఖచ్చితంగా నరికి
వేస్తాను అని అన్నాడు. దాన్ని బట్టి ఆ తోటమాలి చెప్పిన దాన్ని బట్టి ఆ చెట్టును యజమానుడు ఉండడం ఒప్పుకున్నాడు. ఆమె హల్లెలూయా ఒప్పుకున్నాడు. అయితే దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. చూడండి, అంజూరపు చెట్టు అనే మాటను గురించి నేను ఈరోజున మీకు గుర్తు చేస్తాను. అంజూరపు చెట్టు చూడండి, అంజూరపు చెట్టు దాని అంతలా అదే పెరిగిందా, పెట్టినారా తోటలో? చెప్పండి. పెట్టినారు. చెప్పండి, డబ్బింగ్ కొట్టండి మీరు. అంటే కాపీ అండి, మళ్ళీ చెప్పిందారా మీరు చెప్పురా అని అంటున్నా. అంజూరపు చెట్టును పెట్టినారా, దానంతటా అదే మొలిసిందా? చెప్పండి గట్టిగా. నాటబడింది, దానంతటా అది మొలవలే. పెట్టినటువంటి ఉద్దేశం, ఒక చెట్టు నువ్వు పెట్టినావంటే దాని నుంచి నువ్వేం ఆశిస్తావు? నీడైనా ఆశిస్తావు, దాని పండ్లైనా ఆశిస్తావు. అవునా కాదా? వేప చెట్టు పెట్టినావు అంటే దాని పండ్ల కొరకు కాదు, దేని కొరకు? దాని నీడ కొరకు. ఆమె హల్లెలూయా. అవునా కాదా? అవును. జామ చెట్టు పెట్టినావు నీడ కొరకు కాదు, పండ్ల కొరకు. అవునా కాదా? అంటే చూడండి, ఈ యొక్క అంజూరపు చెట్టు ద్రాక్ష తోటలో నాటబడ్డది, ద్రాక్ష తోటలో నాటబడింది. ద్రాక్ష తోట అనగా క్రీస్తు యొక్క సంఘము, క్రీస్తు యొక్క సంఘము. సంఘములో అంజూరపు చెట్టు నాటబడినట్లుగా, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటబడినట్లుగా, నీవు సంఘము అనబడినటువంటి ద్రాక్ష తోటలో నువ్వు అంజూరపు చెట్టులాగా నీవు నాటబడ్డావు. ఆమేన్ హల్లెలూయా. నీవు నాటబడ్డావు. నీ అంతటా నీవే పెరగలేవు, నీ అంతటా నీవే నాటబడలేవు. నీవు ఎన్నిక చేయబడ్డావు, నీవు ఏర్పాటు చేయబడ్డావు, నీవు పిలువబడ్డావు, నీవు ఒకరి ద్వారా రక్షించబడిన వ్యక్తివి. నీ తండ్రి ద్వారా కావచ్చు, నీ తల్లి ద్వారా కావచ్చు, నీ తోబుట్ల ద్వారా కావచ్చు, సేవకుల ద్వారా కావచ్చు, ఇంకా ఎవరి ద్వారా కావచ్చు, నీవు ఏర్పాటు చేయబడిన వ్యక్తివి, నీవు పిలువబడిన వ్యక్తివి నీవు. ఆమేన్ హల్లెలూయా. నీవు తండ్రి ఆకర్షిస్తేనే తప్ప ఆయన యొద్దకు అనగా ఆయన సంఘములోనికి ఎవరిని కూడా రాలేరు. నీవు ఆయన యొక్క సంఘములో ఉన్నావు అంటే, ఆయన సంఘములో నువ్వు నాటబడినావంటే ఒక ఉద్దేశ ప్రకారం నువ్వు నాటబడినావు, ఆయన చిత్త ప్రకారం నువ్వు నాటబడినావు అనే సంగతి నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నేను నాటిన ఉద్దేశం ఎందుకు కొరకు అంటే, నీ కొరకు తోటమాలిని పెట్టిన ఉద్దేశం ఎందుకు కొరకు అంటే, నీవు ఫలించాలని, నీవు పచ్చగా ఉండాలని. ఆమేన్ హల్లెలూయా. దావీదు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి దయచేసి, కీర్తన గ్రంథం 92:13 చదవండి దయచేసి. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. ఆమేన్ హల్లెలూయా. నాటబడిన వారం మనము, నాటబడిన వారై నాటబడిన వారు, దేవుని యొక్క మందిరములో నాటబడిన వారు, దేవుని యొక్క ఆవరణములో నాటబడిన వారు, దేవుని యొక్క ఆవరణములో వారు ఎట్లున్నారు? వర్ధిల్లబడతారు, వర్ధిల్లుతారు. వారు వర్ధిల్లాలి. నాటబడిన వ్యక్తివి ఏం కావాలి చెప్పండి? వర్ధిల్లాలి అనగా నీవు ఎదగాలి. నీవు ఏం కావాలి? ఎదగాలి. ఫలభరితమైన జీవితము జీవించాలంటే, ఫలమిచ్చే రీతిలో నీవు ఉండాలంటే నీవు వర్ధిల్లాలి. నువ్వు నాటబడిన వ్యక్తివి, నువ్వు వర్ధిల్లాలి.
కీర్తనలు 52:8. 52:8. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని కృప యందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, నేనైతే దేవుని యొక్క మందిరములో ఎట్లున్నాను? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను, నాటబడిన వ్యక్తిగా ఉన్నాను. పచ్చని ఒలివ చూడండి, వర్ధిలత, ఆశీర్వాదం, ఎదగడం అంటే చూడండి, నాటబడిన వ్యక్తి నాటబడినట్టుగా లేదు. ఎట్లున్నాను? పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. కీర్తనలు 1వ అధ్యాయం 3వ వచనం. నాటబడినదై ఆకు వాడక దాని కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న 3 రెఫరెన్స్ కూడా ఇది ఒక్క వచనంలో ఇమిడి ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నాటబడిన నేను మందిరం నాటబడ్డాను అన్నాడు, నేను పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అన్నాడు కదా. అదే 3 మాటలు ఇక్కడ రాయబడ్డాయి 1వ అధ్యాయం 3వ వచనంలో. చెట్టు నీటి కాలం ఎవరైనా నాటబడినదై ఆకు వాడక, అనగా వాడకంటే నేను పచ్చగా ఉన్నాను. ఎట్లున్నాను? నాటబడిన వ్యక్తిగా ఉన్నాను, నేను పచ్చగా ఉన్నాను. తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును, ఫలమిచ్చు చెట్టు లాగా ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 3 విషయాలు: నాటబడ్డది, పచ్చగా ఉన్నది, ఫలమిచ్చే చెట్టులాగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నాటబడిన నీవు, సంఘములో విశ్వాసిగా ఏర్పరచబడిన నీవు, దేవుని చేత ఎన్నిక చేయబడిన నీవు, పిలువబడిన నీవు ఏ రీతిగా ఉండాలి అంటే, నాటబడిన వ్యక్తిగా నీవు ఉండాలి, పచ్చగా ఉండాలి, ఫలమిచ్చే చెట్టులాగా నీవు ఉండాలి. మరి ఏ రీతిగా ఉన్నా? నీ జీవితంలో నీవు పచ్చగా ఫలమిచ్చే చెట్టులాగా నీవు ఉండాలి అంటే, ఆయన మందిరములో నీవు ఉండాలి, ఆయన సన్నిధానంలో నీవు ఉండాలి, ఆయన మందిరంలో నీవు అంటు కట్టబడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆయన మందిరములో జీవ జలములు ప్రవహిస్తాయి, అనగా జీవము యొక్క వాక్యము ప్రవహిస్తూ ఉంటది, బయలుపరచబడుతూ ఉంటది. గత రాత్రి అందుకే అన్నాను, ఏమన్నాను? జనాలు అంతా ఏమైపోయారు? కాదు, రైట్, ఎటువయ్యారు? ప్రార్థనకు రాక, శనివారం ప్రార్థనకు రాలే, ఎటువయ్యారు? ఏం అడ్డం వచ్చే వాళ్ళకి? అలసిపోయినారనా? లేకపోతే పనుల భారమా? లేకపోతే సమయం లేదా? నిద్ర భారమా అని గుర్తు చేసినాను, అవునా కదా? నీవు దేవుని యొక్క మందిరమునకు కట్టబడిన వ్యక్తిగా నీవు ఉండాలి. నీ జీవితంలో నీవు ప్రతి ఆదివారం ఆయన మందిరంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏమి జరిగినా, ఆయన యొక్క సంఘములో ఎలాంటి కార్యక్రమాలు, కూడికలైతేనేమి, స్తుతి కూడికైతేనేమి, కృతజ్ఞత కూడికైతే, ఏ కూడికైతేనేమి, ఆరాధన, ఇదంతా కూడా దేవుని యొక్క సంఘంలో జరిగే కార్యక్రమాలు. ప్రతి కార్యక్రమాల్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలి, నువ్వు పాలు పొందాలి. నువ్వు విశ్వాసివి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాటబడిన వ్యక్తివి. నువ్వు ఫలించాలి అంటే, నువ్వు ఫలభరితంగా ఉండాలంటే, నువ్వు పచ్చగా ఉండాలంటే, దేవుని యొక్క మందిరంలో నీవు సరిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీకు ఏది అడ్డుగా ఉండకూడదు, ఏది ఆటంకంగా ఉండకూడదు. నా భార్య పోయిందిలే, నా పిల్లలు పోయినారులే, నేనెందుకు, నా భర్త పోయినాడులే, ఇక వాళ్ళు పోత సరిపోయిందిలే అనుకొని ఇంటికాడ ఉంటే కుదరదు. కష్టమో నష్టమో అన్ని కూడా
వదులుకొని దేవుని యొక్క మందిరం నువ్వు పచ్చగా ఉండాలి అంటే, నీ జీవితము, నీ కుటుంబ జీవితము ఫలభరితముగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుని యొక్క మందిరంలో నీవు ఉండాలి. నాటబడిన వ్యక్తిలాగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాటబడిన చెట్లు, ఆ యొక్క నది యోర్దాను, ఆ యొక్క కాలువ, ఆ యొక్క పారుతున్నటువంటి ఆ కాలువ, ఆ యొక్క నది యోర్దాను నువ్వు నాటబడితే ఖచ్చితంగా నీవు చెప్పండి ఏమైతా ఫలమిస్తావు. ఆమేన్, హల్లెలూయా. నీటి కాలువల యోరునా నాటబడినాయి. దేవుని బిడ్డలారా, ఈ రోజున నువ్వు సంఘములో నాటబడాలి. నువ్వు సంఘములో చెప్పండి ఏం కావాలి చెప్పండి, దేవుని యొక్క సంఘములో నువ్వు నాటబడిన వ్యక్తిగా ఉండాలి. దేవుడు నాటింది ఎందుకు తెలుసునా? నువ్వు ఎదగాలని. దేవుడు నీ ఎదుగుదలను కోరుకుంటున్నాడు. దేవుడు నీ యొక్క ఫలభరిత జీవితాన్ని కోరుకుంటున్నాడు. నువ్వు ఫలిస్తలేవంటే, నీ కుటుంబం ఎదుగుతలేదంటే, దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క వాక్యములో నీవు నాటబడిన వ్యక్తిగా నీవు ఉన్నావా? దేవుని యొక్క వాక్యం ఎంతవరకు నువ్వు అర్థం చేసుకుంటున్నావు? దేవుని యొక్క వాక్యం ఎంతవరకు నువ్వు వింటున్నావు? దేవుని యొక్క వాక్యాన్ని నీవు ఒకవేళ పెడచెవిన పెడుతున్నావేమో. రావడం మట్టుకేనా? వెళ్ళడం మట్టుకేనా? అంతేనా? వస్తున్నామంటే వస్తున్నాం, వెళ్తున్నాం కాదు. అది కాదు, నువ్వు ఫలించాలి. నీవు వాక్యములో నాటబడాలి. వాక్యమైనటువంటి జీవజలం నీకు తాకాలి. ఆ జీవజలాల యోరున, ఆ నది యోరున, ఆ కాలువ, ఆ దాని యొక్క యోరును నాటబడాలి. వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. వాక్యాన్ని అనుసరించాలి. వాక్యాన్ని గైకొనాలి. వాక్యం ఏం సెలవిస్తుంది, వాక్యం మనతో ఏం మాట్లాడుతుంది, దాని ప్రకారం మనం జీవించాలి. ఇది క్రైస్తవ జీవితం. దేవుని బిడ్డలారా, చూడండి, సంఘ ద్రాక్ష తోటలో ఎక్కడో ఉన్న నిన్ను పీక్కొచ్చి నిన్ను సంఘ ద్రాక్ష తోటలో నిన్ను ఏం చేసినాడు? చాలా జాగ్రత్తగా నాటినాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నాటినాడు. నాటిన వ్యక్తి నీ గురించి ఆయన ఆలోచన చేస్తున్నాడు. నేను నాటిన వ్యక్తి, నేను నాటిన చెట్టు నాకు ఉపయోగకరమేనా? నాకు నీడనిచ్చేదిగా ఉందా? నాకు ఫలం ఇచ్చేది ఉందా? దాని ఫలం నేను అనుభవిస్తున్నానా లేదా? నా కష్టం వ్యర్థమైపోతుందా? నా స్థలం వ్యర్థమైపోతుందా? నా డబ్బు వ్యర్థమైపోతుందా? నేను తోటమాలిని వచ్చినాను, ఆ తోటమాలి చేస్తున్న పని వ్యర్థమవుతుందా అని ఆలోచన, ఆయన ఆలోచనకర్త. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. చెప్పండి, మన దేవుడు ఎవరు చెప్పండి? ఆయనకు పేర్లున్నాయి. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఏది పడుతుంది చెప్పండి, వచనం చెప్పండి. నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకి అధిపతి అని అతనికి పేరు అని యెషయా గ్రంథంలో రాయబడింది. హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు. చూడండి, ఆయన ఆలోచనకర్త. చూడండి, ఏం కర్త? ఆలోచనకర్త. నువ్వు అనుకుంటున్నావా ఇంటికాడ సపరేట్ వండుకుంటే నా గురించి ఆలోచన, నీ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. ఇంటికాడ నీవు ఉంటే నీ గురించి ఆలోచన నువ్వు అనుకుంటున్నావా? ఖచ్చితంగా ఆయన ఆలోచన చేస్తాడు. నిన్ను నాటింది నీ గురించి ఆలోచన చేయకుండా విడిచిపెట్టేది కాదు. ఆమేన్, హల్లెలూయా. నీ బయట చెట్లు పెట్టినా కదా, ఎక్కడికి వచ్చినా ఏం చేసినా ఖచ్చితంగా జర్రా వాటి మీద దృష్టి ఉంటుంది నాకు అనుకుంటారా మీరు? మీ మీద ఎంత ఉంటుందో వాటి మీద కూడా కొంచెము ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. నేను ఎక్కడికి పోయినా మీ గురించి ఆలోచిస్తా. ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా, నా సంఘం ఎట్లుంది, ఎవరు ఏం చేస్తున్నా, ఖచ్చితంగా మీరు ఏమన్నా చెయ్యిరి, నాకైతే తెలుస్తుంది. అర్థమవుతుందా? మీరు ఏడు కన్నవోరి ఏమన్నా చెయ్యిరి. ఎందుకంటే నేను మిమ్మల్ని
నేను మీ కొరకు ప్రయాసపడుతున్నా కదా. ఆమె హల్లెలూయా. రహస్యమైంది అంతే, బయలుపరచబడక పోదు. ఆమె హల్లెలూయా. ఇది వాక్యం. నేను దేవుని సేవకుని. మీరు మీరు చేసిన క్షణం తెలియకపోవచ్చు, కానీ ఒక సమయం వచ్చినప్పుడు అదే బయటకి వస్తుంది. మీరు ఏం చేసినా ఖచ్చితంగా వస్తుంది. ఆలోచనకర్త కదా. ఆలోచన చేస్తున్నప్పుడు ఒక్కదానికి ఒక్కటి ముడిపడి ఉంటాయి. ఆమె హల్లెలూయా. ఒక పనికి ఒకటి ముడిపడి ఉంటుంది. ఇట్లా చేసేందుకు ఇట్లా జరిగింది, ఇట్లా చేసేందుకు ఇట్లా జరిగింది, ఇట్లా చేస్తే ఇట్లా అన్నట్టు కొన్ని ముడిపడి ఉంటాయి. ఆమె హల్లెలూయా. ఆలోచనకర్త ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నా గురించి ఒక వ్యక్తి ఆలోచన చేస్తే నేను ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఆమె హల్లెలూయా. ఎంత జాగ్రత్తగా ఉండాలి. నీ ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నట్లయితే 1 సంవత్సరం గడువు ఇవ్వబడ్డది. ఆమె హల్లెలూయా. ఏమి గడువు? 1 సంవత్సరం గడువు ఇచ్చినాడు. 1 సంవత్సరం. ఆమె హల్లెలూయా. 1 సంవత్సరం. దేవుని యొక్క ఉద్దేశం నువ్వు పచ్చగా ఉండాలని. దావీదు అంటున్నాడు, నేను మందిరంలో పచ్చని ఒలివ చెట్టులాగా ఉన్నాను అంటున్నాడు. నేను పచ్చని ఒలివ చెట్టులాగా. చూడండి, పచ్చని ఒలివ చెట్టులాగా మనం ఉండాలి. పచ్చని వారముగా మనం ఉండాలి. ఫలభరిత జీవితాన్ని మనం జీవించాలి. దీవెనకర జీవితాన్ని మనం జీవించాలి. ఆశీర్వాదకర జీవితాన్ని మనం జీవించాలి. సంఘంలో నాటబడినావు, సంఘంలో విశ్వాసిగా ఉన్నావు గనుక నీ జీవితంలో నీవు ఖచ్చితంగా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ఎరుతుకున్నావు. నాటబడిన నీవు ఎరుతుకున్నావు. నాటబడిన నీవు ఫలించాలి. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించాలి. నువ్వు ఫలించకపోతే, నువ్వు పచ్చగా లేకపోతే దేవుడు అంటున్నాడు నిన్ను పెరికి వేస్తా అంటున్నాడు. ఆ యజమానుడు అంటున్నాడు నిన్ను తీసివేస్తా అని అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు కోరుకుంటున్నాడు ఫలింపని చెట్టును అంటున్నాడు. ఇప్పుడే చదువుతా ఒకసారి చదవండి దయచేసి. మత్తయి సువార్త 4వ అధ్యాయం. నాలుగవ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ఫలింపని ప్రతి చెట్టు ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది. గొడ్డలి ఉన్నది. నువ్వు ఫలిస్తే సరే, ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడును. నీ జీవితం వేరుతుంది. ఫలభరితమైన జీవితమేనా? ఫలించకపోతే ఇప్పుడే నరకబడి అగ్ని వేయబడును. మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం. చూచి దాని యొద్దకు రాగా, అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాక, దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయక ఉందు అని చెప్పెను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయెను. కాపు లేని చెట్టును, ఫలించని చెట్టును ఏం చేసినాడు? ఇక మీదట నువ్వు కాపు కాయక యుందువు అని క్షేపించినాడు. ఏమైపోయింది? తక్షణమే
అంజూరపు చెట్టు ఏమనుంది అక్కడ? ఎండిపోయెను. దేని బిలారా, నిన్ను పెట్టినవాడు నిన్ను వెదగనికి వస్తాడు. నిన్ను పెట్టినవాడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. అంజూరపు చెట్టు నాటినవాడు 3 సంవత్సరాలకు వచ్చినాడు. ఏం చేస్తున్నాడు? వచ్చి తిన్నగా, మరి ద్రాక్ష తోట అంత పెద్దగా ఉంది, ఆడికి వెళ్ళలే, అదంతా చూస్తలే. ఏ చెట్టునైతే ఇంట్రెస్ట్గా శ్రద్ధతో నాటినాడో ఆడికి వెళ్ళి చూస్తున్నాడు. ఫలములు లేవు. ఫలములు వెదక వచ్చినప్పుడు ఫలములు లేవు. దీని బిళ్ళారా, దేవుడు నిన్ను ప్రతి క్షణం వెతుకుతూనే ఉంటాడు. నీ జీవితం ఏ రీతిగా ఉంది, నీ బ్రతుకు ఏ రీతిగా ఉంది అని వెతుకుతూ ఉన్నాడు. ఆయన నిన్ను వెతుకుతున్నా. నిన్ను నాటినవాడు ఆయనే, నీ నుంచి ఫలములు ఆశించువాడు కూడా ఆయనే. నువ్వు ఆశించవా? నీ తోటలో పెట్టిన చెట్టు గురించి నువ్వు ఆశించవా? చెప్పండి. ఆశిస్తావు. ఫలం ఆశించిన నీవు ఫలించకపోతే దీని కొరకు వేస్ట్, కష్టం అని చెప్పి ఏం చేస్తావు? ఫలించకపోతే దాన్ని ఏం చేస్తావు? పెరికి బయట పడేస్తావు. ఎండగానే ఏం చేస్తావు? అగ్గిపుల్ల గీకి దాన్ని అంటబెట్టి అటు తిరిగి చూడకుండా చప్పరంట ఇంటికి వస్తావు. అంతేనా? అంతేనా? అదే జరుగుతుందా? అదే జరుగుతుంది. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడ్డది. ఫలించని చెట్టును, ఫలించని చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మరి ఈ రోజున నాటిన దేవుడు నీ దగ్గరికి వచ్చి వెదకనికి సిద్ధంగా ఉన్నాడు. మరి వెదకినప్పుడు నీ యొక్క ఫలమైన జీవితం లేకపోతే ఫలించడం అంటే మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఆమేన్. హల్లెలూయా. ఫలించుడి. చూడండి, ఇక్కడ చూద్దాం. 7వ వచనం, మత్తయి సువార్త 3వ అధ్యాయం, క్షమించండి, 3వ అధ్యాయము 7వ వచనం. అనేకులు బాప్తిసము పొందవచ్చుట చూచి సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. ఈ మత్తయి సువార్త 4వ వచనం ఏమని చదువుకున్నాం? ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. ఫలించని 3:10. నేను 4 చెప్తున్నా కదా, క్షమించండి. రైట్, 3:10. ఇందాక 3 ఎన్నో వచనం చదువుకుందాం? 7వ వచనం చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, మారు మనస్సునకు తగిన ఫలము ఫలించుడి. మారు మనస్సులకు తగిన ఫలము. నీ జీవితంలో నువ్వు ఫలించాలి. మారు మనస్సును పొందాలి. మారు మనస్సు పొందిన నీవు దానికి తగిన జీవితము జీవించు. పరిశుద్ధమైన జీవితం, పాపము చేయక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. లోక సమయాన్ని వాటిని పాటించక, అనుసరించక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించు. లోక ఏచ్ఛలు, లోక భోగములు, లోక అలవాట్లు, లోక పద్ధతులు మన జీవితంలో, మన కుటుంబ జీవితంలో ఉండకూడదు. ఇది మారు మనసుకు తగిన ఫలము ఫలించడం.
తగిన జీవితం. దేవుని బిడ్డారా, ఈ రోజున నువ్వు మారు మనసు పొందినావు, రక్షించబడిన వ్యక్తివి, బాప్తిసం తీసుకున్న వ్యక్తివి, నీ పాపాలు ఒప్పుకున్నావు. నువ్వు నీ జీవితంలో ఒప్పుకున్న నీ జీవితంలో తిరిగి పాపం చేస్తున్నావా? మారు మనసు పొందిన నీవు తిరిగి నువ్వు ఏ రీతిగా పాపం చేస్తావు, ఏ రీతిగా లోకంలో జీవిస్తావు, ఏ రీతిగా లోక పద్ధతులు అనుసరిస్తావు, ఏ రీతిగా లోక ఆచరణను అనుసరిస్తావు? అనుసరించకూడదు. నీకు ఏదైనా దేవుడిచ్చినాడంటే అది దేవుడిచ్చినాడు అంతే. తీసుకోనికి ఎంతసేపు చెప్పండి? తీసుకోనికి ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు చెప్పండి? ఎంతసేపు పట్టది? ఇల్లు కట్టేటప్పుడు జ్ఞాపకార్థ కోడికలు చేయొద్దు. ఎవరు చెప్పారు ఇవన్నీ? ఇది మారవలసి తగిన ఫలితమా? ఎవరు చెప్పినారు ఇవన్నీ? దేవుడు చెప్పిండా? బైబిల్ చెప్తుందా? ఆయన టైం వచ్చినప్పుడు నువ్వు చేయాలా? నీతిమంతుల జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. దేవుడు గర్వఫలిస్తే బోర్లేయద్దా? ఇల్లు కట్టద్దా? పనులు చేయొద్దా? ఎవరు చెప్పారు దిక్కుమాల ఆలోచనలు ఇవన్నీ? బుద్ధి లేని పనులు ఇవన్నీ, బుద్ధిహీనుడు చేసే పనులు ఇవన్నీ, క్రైస్తవుడు చేసే పనులు కాదు ఇవి. అవిశ్వాసులు చేసే పనులు, లోకం చేసే పనులు. లోకము నీ జీవితంలోకి రావచ్చు, లోకము సంఘంలోకి రావచ్చు, లోకము నీ వ్యక్తిగత జీవితంలోకి రావచ్చు, లోకము నీ కుటుంబం రావచ్చు. నీకు ఎట్లా అనుకూలమైతే అట్లా చేయి. నీవు క్షేమం ఉండనీకి, నువ్వు మంచిగా ఉండనీకి ఇల్లు అవసరమా? ఇల్లు కట్టు. బోర్ అవసరమా? బోరువే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా చెల్లె కడుపుతో ఉన్నప్పుడు ఇల్లు కట్టినా, బోరేసినా, దేవుడు ఇద్దరు కొడుకునిచ్చి బిడ్డనిచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మారు మనసుకు తగిన ఫలం ఫలించుడు. మీరు ఇవన్నీ చేస్తే మారు మనసు తగిన ఫలితమా? ఈ ఆలోచన మీకుంటే మారు మనసు తగిన ఫలితమా? చెప్పండి గట్టిగా. బాధ అవుతుందా నేనంటే? ఇవి మీలో నుంచి వచ్చిన మాటలన్నీ, మీలో నుంచి వచ్చిన విన్నవి నిన్ను. దీని బిళ్ళరా, అవన్నీ కూడా మనం ఏమి కూడా చేయవలసిన అవసరం లేదు. అందుకే ఇట్లా అయిపోయింది. అందుకే ఎట్లా జరగాలో ఆయనకు తెలుసు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎట్లా జరగాలో ఆయనకు తెలుసు, ఏమి చెయ్యాలో ఆయనకు తెలుసు. ఇచ్చిన దేవుడు, చేసే దేవుడు, అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసే దేవుడు. ఆయన తక్కువ చేయకు, ఆయన తక్కువ చేయకు. నువ్వు చేసే పని చేసుకుంటే వెళ్ళు. ఏ దాని గురించి నువ్వు అడ్డు నువ్వు రాకు. దేవుని పని, దేవునికి ఏం చేయాలో చేస్తాడు, నువ్వు ఏం చేయాలో చేసుకుంటూ వెళ్ళకు. ఇది జరిగిందని ఒకటి ఆపకు నువ్వు. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లరా, మన ఆత్మీయ జీవితంలో మనం ఎరుగుతున్నాం. మారు మనసు తగిన ఫలము ఫలించండి అంటే ఏం తెలుసునా? దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున దేవుని బిడ్డలారా, ఫలింపని చెట్టు, ఫలింపని ప్రతి తీగ ఏమైతుంది? నరికి అగ్నిలో పడవేయబడుతుంది. ఫలింపని ప్రతిది కూడా తీసి పారవేయబడుతుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం చూద్దాం. మొదటి 2 వచనాలు.
నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి నా తండ్రి వ్యవసాయకుడు, నాలో నాలో ఫలింపని ఫలింపడే ప్రతి తీగను ఆయన ఆయన తీసి తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె ఫలించు ప్రతి తీగ మరి మరి ఎక్కువగా ఫలింపబడనని దానిలోని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. తీసివేయును. నేను మీతో చెప్పిన చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే గాని తనంతట తానే ఎలాగూ తనంతట తాను ఎలాగూ ఫలించును. అలాగే నాయందు నిలిచి ఉండుటేనే గాని నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. మీరు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, ద్రాక్షవల్లిని నేను, తీగెలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవనియందు నిలిచి నేను ఎవరి నిలిచి ఉందునో, వాడు బహుగా ఫలించును. వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేం చేయరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నాకు వేరుగా ఉండి మీతో ఏం కాదు, నాకు వేరుగా ఏమి కాదు. అది మీకు ఫలభరితం కాదు, అసలు దీవెన కాదు. ఇందాక చెప్పినా కదా, దేవుని యొక్క మాటను కాదని, దేవుని యొక్క చిత్తాన్ని కాదని, దేవుని యొక్క వాక్యాన్ని కాదని ఏమి చేసినా మీరు ఫలింపరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇల్లు కట్టిన ప్రార్థన చేయి, దేవుని జీవితంలో ఏమి ఇచ్చిన ప్రార్థన చేయి. మంచి చెడు ఏది నీ జీవితం కానీ రాకూడదు. డబ్బులు సమకూరినాయా, ప్రార్థన చేసి ప్రారంభించు. అమావాస్య అయినా సరే, ఆమేన్. హల్లెలూయా. వర్షాకాలం అయినా సరే దేవుని ఆలోచనలకు రావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క ఆలోచనలకు రావాలి, దేవుని యొక్క వాక్యానికి రావాలి, దేవుని యొక్క సన్నిధికి రావాలి. మనము అప్పుడే కదా నువ్వు ఫలించేది. ఆమేన్. హల్లెలూయా. నాలో ఫలింపని ప్రతి తీగను చెప్పండి పారవేతును. తీసి పారవేస్తున్నాడు. మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటే కానీ మీరు ఫలింపరు. ఉంటేనే కానీ నాలో మాలో నాలో మీరు కలిసి ఉంటేనే కానీ మీరు ఫలింపనే. కలిసి ఉండు, ఫలిస్తావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంతో కలువు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించు, వాక్యంలో నిలిచి ఉండు. వాక్యం ఏది బోధిస్తుంది చేయి. ఏ రోజున చూడకు, అది మంగళవారం చూడకు, అది గురువారమా చూడకు, అది ఆదివారమా చూడకు, అది ఏ వారమా చూడకు. ఏ వారం వస్తే ఆ వారం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఈ వారాలు దేవుడిచ్చినవి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజుని ఏర్పాటు చేసింది మొదటి రోజును, రెండవ రోజును, మూడవ రోజు, నాలుగవ రోజు, ఐదవ రోజు, ఎన్నో రోజు. ఇవన్నీ మంచి రోజులు. ఆమేన్. హల్లెలూయా. అన్ని మంచి రోజులు. ఏ రోజు నీకు చెడ్డది కాదు, ఏ రోజు నీకు అపజయాన్ని గాని, అవమానాన్ని గాని, అపకీర్తిని గాని తీసుకొచ్చే రోజు కాదు. 7 రోజులు దేవుడు ఇచ్చినవి, 7 రోజులు కూడా మంచివి. ఆమేన్. హల్లెలూయా. ఆయన చేసింది ప్రతి కూడా నీకు అవసరం. మొదటి రోజు ఏం చేసినాడు చెప్పండి, ఏం చేసినాడు? చదువురు ఒకసారి, ఆదికాండం చదువు కొంచెం అంతా. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమును ఉదయమును కలుగుగా ఒకటో దినమా ఆయను. కరెంట్ లేకపోతే నీకు ఎంత పరిశాన్ అవుతుంది రాత్రి. వెలుగు లేకపోతే ఇది మంచి రోజా చెడ్డ రోజా? చెప్పండి గట్టిగా. మంచి రోజే. వెలుగునికి అవసరం,
చీకటి నీకు అవసరం. నీకు ఏది కావాలో మంచిలో చేసినాడు, వాటిని వేరుపరిచినాడు. పగలంతా పని చేసుకోవాలని, రాత్రంతా మంచి విశ్రాంతి తీసుకోవాలని. పగలే అంత ఉంటే మన పని కథం, రాత్రి అంత ఉంటే మన పని కథం. ఆమె హల్లెలూయా. వెలుగు కావాలి, వెలుగు చేసినాడు. చీకటి కావాలి, నువ్వు విశ్రమించాలి, నెమ్మది తీసుకోవాలి. పని చేసినావు కదా, కష్టపడుతున్నావు కదా, అవునా కదా? మరి ఎట్లా చెడు రోజు అయిపోయేది? ఎట్లా చెడు రోజు అయిపోయా? రెండో రోజు అదమ్మా. ఆ విశాలమునకు ఆకాశం అని పేరు ఆకాశం అని పేరు అస్తమునకు ఉదయమునకు కలగగా రెండవ దినమాయెను. మంచిదమ్మా. మళ్ళీ ఒకసారి. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరిచి ఆ జలములను ఈ జలం వేరుపరిచినాడు. దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను విశాలము కింది జలములు కిందికి మీది జలములు మీదికి ఆ ప్రకారమాయెను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశం అని పేరు పెట్టినాడు. అస్తమును ఉదయమును కలగా రెండవ దినమాయెను. నీళ్లు లేకపోయింది. ఇప్పుడు అటు ఇటు సంవత్సరం నెల కాలము అయిపోయినట్టేనా? గంగ నిండుతుందా? నిండకపోతే మన పరిస్థితి ఏంది? నీళ్ళు లేకపోతే మన కథ ఏంది? చెప్పండి. అవునా కాదా? అవునా కాదా? అవును. మరి రెండో దినం ఎట్లా చెడిపోయింది ఆయా ప్రజల దృష్టికి? ఇది మానవుడు తన అవసరాలకు కలిగించుకున్న రోజులు ఇవి. తన అవసరాలకు డబ్బాలు ఏదో డబ్బాలు ఇస్తారట కదా, అది చెప్తా విన నవ్వకుర్రి సీరియస్గా వినండి. నవ్వకుర్రి. అది ఆ డబ్బాలోనికి గిరాక్ కావాలా? కుడుకలు ఇస్తారు, చక్కెర ఇస్తారు, షాపోనికి కావాలా? గాజులు ఇస్తారు, ఆ షాపోనికి వాడు ఏదో ఒకటి పుట్టిస్తాడు. అడిగా వానవసరం. నష్టం నీకా షాపోనికా? ఆ డబ్బాలు అమ్మటోనికా, గాజులు అమ్మటోనికా, లేకపోతే కుడుకలు అమ్మటోనికా, చీరలు అమ్మటోనికా? చెప్పండి. అదే మాదిరిగా చీరలు ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం, నీకు నష్టం, వారికి లాభం. నీ దగ్గర పైసలు లేకపోయినా అప్పు చేసైనా కొనుక్కపోయి పెట్టి రావాలా? వాళ్ళు పైసలు లేకపోయినా అప్పు చేసైనా కొనుక్కొని రావాలా? అటు అప్పుల పాలు, అటు షాపోడు బ్రతకడం. అంతేనా? ఇందులో ఏమైనా ఉందా? ఇందులో ఏమి లేదు. అంతే. వాళ్ళని బతికిచ్చుడే, షాపుని బతికిచ్చుడే. ఆ స్టీల్ షాపుని, ఆ బట్టల షాపుని, ఆ కిరాణా షాపుని తప్ప మనం చేసే పనులు ఒక్కటి కూడా మంచిగా లేవు. నీకు ఏదైనా మేలు జరిగేది ఉందా? నీకు 500 ఖర్చు నీకు మేలేనా? కాదు కదా. మరి ఎట్లా దినాలు చెడ్డ అయిపోయినాయి, ఎట్లా మంచి అయిపోయినాయి, చీరలకు మనకు నష్టం జరుగుతుందా? ఇవన్నీ వెనకటి కాలంలో లేవు. మనుషుడు ఎట్లా బ్రతకాలని ఆలోచన చేసినాడు. ఏం చెయ్యాలని కాదు, ఎట్లా బ్రతకాలి అంటే ఈ ఆచారాలు చేయకపోతే చచ్చిపోతామేమో అట్లా ఇట్లా అవన్నిటి గురించి ఆలోచన చేయలే. ఎట్లా బ్రతకాలి అని ఆలోచన చేసినాడు. నా పిల్లల్ని ఎట్లా పోషించుకోవాలని ఆలోచన చేశాను. ఎట్లా నేను నా కుటుంబాన్ని నేను గట్టెక్కించుకొని ఆలోచన చేశాను. ఆ ఆలోచన మనకు ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ బందే. ఇవి లోక సంబంధమైనవి, ఇవి చీకటి, ఇవి వెలుగు సంబంధించినవి. ఇది ఫలభరిత జీవితం కాదు, ఇది లోక సంబంధమైన జీవితం. ఈ రాఖీలైనా ఈ బ్రాండ్లైనా అంతా మనల్ని ముంచేటియే, మన కుటుంబాలను నాశనం చేసేటియే, మన జీవితాలు నాశనం చేసేటే, మన అప్పుల పాలు చేసేటియే ఇవన్నీ కూడా. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుకోకూరు. నీకు కలిగితే 10 రూపాయలు మంచిగా ఎప్పుడన్నా నీ ఇంటికి పిలుచుకొని మంచి ఆహారం ఇచ్చి, అయ్యో బిడ్డ నీకు తిండికి ఆహారం లేదటగా అని చెప్పి అప్పుడు మరి ప్రేమించి, ఇగో దేవుడు నాకు ఇది కలగజేసిన, ఇగో నీకు ఇస్తున్నా అని ఇచ్చిరా, అది నీకు మేలు. ఆమె హల్లెలూయా. నీ నచ్చనా, నీ తమ్ముని నచ్చనా, నీ ఇంటి వారిని నచ్చనా, ఎవరిని నచ్చనా, అందరు కావాలా మనకు. ఆమె హల్లెలూయా. కానీ లోకం చేసినట్టు చేయకు, నీ ఒక విధానంలో చేయి. నీ ఇంటికి పిలుచుకో, మంచిగా పిలుచుకో. దేవుడు నాకు మేలు చేసినాడు, ఒక కుడిక పెట్టు, మంచిగా నా దేవుడు నాకు మేలు చేసినాడు చెప్పు, సాక్ష్యం ఇయ్యు. నీకు కలిగితే ఏదన్నా చేయి. ఆమె హల్లెలూయా. అది చేసి బంద్ చేసి లోకం లేవదో మనం చేయవలసింది. అది అవసరం మనకు? అది మనకు అవసరమా? మనకు తెచ్చేదా ఏమైనా? ఇట్లా చేయి, నీకు దీవెనా. ఆమె హల్లెలూయా. ఒకవేళ ఇట్లా చేస్తే మనం రక్షించబడచ్చు. వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, నువ్వు చూపిస్తున్న ప్రేమ ద్వారా. లోక సమయం చేస్తే రక్షించబడరు, దైవికంగా చేస్తే రక్షించబడతారు.
దైవికమైన పద్ధతి వేరే, ఇది దేవుడు చెప్పినవి కదా అవన్నీ. ఆమె హల్లెలూయా. ఈరోజు మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి అంటే, మారు మనసున పొందిన నీవు నీ జీవితంలో లోకము రావద్దు, నీ కుటుంబంలో లోకము రావద్దు, నీ సంఘంలో లోకము రావద్దు. ఆమె హల్లెలూయా. మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఆమె హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ రీతిగా జీవిస్తున్నా. నేను ముగింపులో ఉన్నాను, ముగిస్తున్నాను. ఫలింపని ప్రతి చెట్టు ఏమైతుంది చెప్పండి, ఏమైతుంది? నరకబడి అగ్నిలో అంజూరపు చెట్టు. నువ్వు అంజూరపు చెట్టువి. నీవు నీ అంతటా నీవు ఇక్కడికి రాలేవు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆమె హల్లెలూయా. దేవుడిని పిలిచినాడు, దేవుడిని ప్రత్యేకపరిచినాడు, దేవుడిని తీసుకొచ్చి ఈ మందిరంలో నేను నాటినాడు. నువ్వు ఫలించాలని, లోక సంబంధంగా కాదు, పరసంబంధముగా ఆధ్యాత్మిక జీవితంలో ఫలించాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, ఇది దేవునికి కావాలి. ఏ రీతిగా నీ జీవితము, ఏ రీతిగా మన జీవితము, మనం ఆలోచన చేద్దాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, ద్రాక్ష తోటలో నాటిన నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. ఆయన వెదకనికి వస్తున్నాడు, ఆయన వెదకనికి వస్తున్నాడు. ఆయనకు వెదకనికి వచ్చినప్పుడు నీవు పచ్చగా ఉంటే సరిపోదు, ఫలభరితముగానే ఉండాలి. కాయలు పండ్లు నీ నుంచి ఆశిస్తున్నాడు ఆయన. ఆమె హల్లెలూయా. ఆశిస్తున్నాడు ఆయన. ఆయన వెతికినప్పుడు ఆయన ఆకలి తీర్చే బిడ్డగా, ఆయన కోరికను తీర్చే బిడ్డగా నీవు ఉండాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మరి నువ్వేంటి కదా, దావీదు అంటున్నాడు, నేను నాటబడ్డాను, పచ్చగా ఉన్నాను, ఫలించినాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. నాటబడిన మొక్క వల్ల ఉన్నాను, పచ్చని ఒలివ చెట్టు వల్ల ఉన్నాను, ఫలాన్నిచ్చే రీతిగా నేను ఒకటాచరణ చూస్తున్నాను. ఆమె హల్లెలూయా. ఈరోజు దేవుళ్ళారా, మరొక సమయం నీకు ఇవ్వబడింది. నువ్వు గ్రేస్ పీరియడ్లో ఉన్నావు, కృపాకాలంలో నీవు ఉన్నావు. ఈ సమయం నీకు ఇవ్వబడ్డది. తోటమాలి అంటున్నాడు, తోటమాలి అనగా యేసు ప్రభువారు. ఆమె హల్లెలూయా. నీ కొరకు ప్రాణం పెట్టినాడు, నీ కొరకు రక్తం కార్చినాడు. నీ ఫలభరితంగా ఉండాలని, నువ్వు పచ్చగా ఉండాలని, నువ్వు ఫలించాలని ఆయన నీ కొరకు రక్తము కారుస్తూ ఉన్నాడు, రక్తము కార్చినాడు, చెంతోర్చినాడు, నీ కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు. ఇంకా నువ్వు మార్పు చెందకుండా నీవు ఉంటే ఇట్లా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టినాడు. తోటమాల అంటున్నాడు, తండ్రి, పరలోకపు తండ్రి అన్నాడు, స్థలం వేస్ట్ అయిపోతుంది, వద్దు అన్నాడు. కానీ యేసయ్య వచ్చి ఏం చేసినాడు? నీకు కృపాకాలం అని ఇచ్చినాడు, ఇంకొక సంవత్సరం గడువు ఇచ్చినాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అవకాశం ఇచ్చినాడు, యేసు ప్రభువు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నీ తప్పిదాలు ఒప్పుకొని, నీ పాపాన్ని ఒప్పుకొని నీవు దిద్దుకునే అవకాశాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అనుగ్రహిస్తున్నప్పుడు నువ్వు ఒప్పుకుంటావా? దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావా? అతిగా దాచిపెట్టి వర్తిలడో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని యొక్క కనికరం పొందును. ఇదే ఫలభరితమైన జీవితం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇదే ఫలభరితమైన జీవితం. కనుక దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు నాటినాడు. ఒకవేళ నువ్వు ఫలించకపోతే తోటమాలి వ్యర్థం, స్థలము వ్యర్థం, నీరు వ్యర్థం, ఎరువు వ్యర్థం, అంతే కూడా వ్యర్థం అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు ఫలించకపోతే, నువ్వు ఫలభరిత జీవితాన్ని జీవించకపోతే, ఈరోజున నీ కొరకు యేసయ్య రక్తము కార్చినాడు, నీ కొరకు యేసయ్య ప్రాణం పెట్టినాడు, ఇదంతా కూడా నువ్వు వ్యర్థపరుస్తున్నావు. నీ కొరకు ఇచ్చేసే సమయము సేవకుడు నీ కొరకు ఇచ్చిస్తున్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు అన్నప్పుడు అవి ఏవి కూడా వృధా కాకుండా నువ్వు ఫలించు, ఫలము నీవు. ఆమేన్, హల్లెలూయా. దేవునిలో ఉండు, నువ్వు ఫలిస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన జీవితం, వాక్యానుసార జీవితం, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించు. ప్రార్థిస్తున్నావా? నువ్వు ప్రార్థిస్తున్నావా? ఆయన అంటు కడబడిన వ్యక్తి అయితే నువ్వు ప్రార్థిస్తావు. ప్రతి ఒక్కరు మీ ఇంటి దగ్గర మీరు ప్రార్థిస్తున్నారా?
మీ సమయాన్ని వృధా చేస్తున్నారేమో. వాక్యం చదువుతున్నారా? మరి నువ్వు వాక్యం చదువు ఎట్లా ఫలిస్తావు? నువ్వు దినదినము వ్యవసాయం చేస్తే, దినదినం వ్యాపారం చేసుకుంటూ వెళ్తున్నావు, చేయు వద్దంటలే. కానీ ఒక్క 5 నిమిషాలు, ఒక్క 10 నిమిషాలు వాక్యం చదువు, ఒక 10 నిమిషాలు ప్రార్థన చేయి. నీ జీవితం ఎట్లుంటుందో చూడు, నీ బ్రతుకుంది ఎట్లుంటుందో చూడు, నీ పిల్ల జీవితాన్ని చూడు, నీ కుటుంబ జీవితాన్ని నువ్వు చూడు. ఆమె హల్లెలూయా. నీవు ప్రార్థించకుండా, వాక్యాన్ని చదవకుండా, వాక్యాన్ని అనుసరించకుండా నీవుంటే, నీ జీవితం ఉంటే ఎట్లా మరి? ఎట్లా ఫలిస్తావు? ఎట్లా ఫలభరిత కుటుంబముగా నీవు ఉంటావు? ఒకసారి ఆలోచించాయి నా ప్రియ సహోదరి సహోదరుడా, దీని బిడ్డారా. నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయి, నువ్వు ఖచ్చితంగా బైబిల్ చదువు. నువ్వు దేవునితో అంటు కట్టబడిన వ్యక్తివి అవుతున్నావు. ప్రార్థన లేకపోతే తండ్రితో మాట్లాడతలేవు, తండ్రి నీతో మాట్లాడతలేడు. కలిసి ఉన్నట్లేనా? మీరు కలిసి ఉన్నట్లేనా? ప్రార్థన, నువ్వు మాట్లాడడం, వాక్యం ఆయన మాట్లాడడం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యం చదివితే దేవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీవు తండ్రితో మాట్లాడుతున్నావు. ఇది సంబంధం. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసికి పరలోకపు తండ్రికి ఈ సంబంధం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు ఆయన నిజమైన ద్రాక్షావల్లి, తీగలు మీరు. ద్రాక్షావల్లి మనం ఏం కావాలి? అంటు కట్టబడాలి. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు నీ జీవితం ఫలభరితముగా ఉంటుంది. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.